సంఘమా, దేవుని నామమున, దేవుని యొక్క సంఘ నామమున, దేవుని సంఘం యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క సంఘం యొక్క సమాధానం మీకు కలుగును గాక, నాకు కలుగును గాక, ప్రపంచం యావత్ కలుగును గాక. ప్రియమైన సంఘమా, ఈ దినం నేను ప్రకటన గురించి కొన్ని మాటలు మాట్లాడుతున్నాను, కొన్ని తెలిసినట్లు మాట్లాడుతున్నాను. నన్ను క్షమించాలి, ఒకవేళ నేను మాట్లాడకపోతే, ఒకవేళ సరిగ్గా మాట్లాడకపోతే నన్ను క్షమించాలి. ఇది మొదటి నుంచి నేను మాట్లాడుతున్న ప్రియమైన సంఘమా. అయితే ప్రకటన గురించి మొదటి అధ్యాయం గురించి నేను మాట్లాడుతూ ఉంటున్నాను. ఈ యొక్క మొదటి అధ్యాయంలో ఉన్న ఒక గొప్పతనం నేను చూపెట్టాను. ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విచ్ గాడ్ గేవ్ unto him to show unto his servant things which must shortly come to pass, and he sent and signified it by his angel unto his servant John. ప్రియమైన సంఘమా, దేవుడిచ్చిన ఈ యొక్క ప్రకటన, దేవుడిచ్చిన యొక్క ఉన్నతమైన ప్రకటన, ఆ ప్రకటన ఆయన కుమారుడికి ఇచ్చి, ఆయన కుమారుడైన యేసు ఆయన శిష్యుడైన యోహానికి ఇచ్చి, ఆయన శిష్యుడైన యోహాన్ ఈ యొక్క ప్రకటన గురించి మీకు కొన్ని మాటలలో నేను మాట్లాడాలనుకుంటే, ప్రియమైన సంగమా, ఈ ప్రకటనలో ఒక గొప్ప సంగతి ఏంటంటే, సంపూర్ణంగా ఎలాంటి ఉదాహరణ లేకుండా మాట్లాడేసిన దేవుడు. ఈ దినము మనం ప్రకటన సమయంలో మనం ఉన్నాం ప్రియమైన సంగమా. ఇది ఉన్నతమైన ప్రకటన సమయం. ఒకవేళ మనం ప్రకటన గీత చదివితే ఈ దినం జరుగుతున్నది, ఈ పరిస్థితిలో జరుగుతున్నది అంత కనపడుతుంది. ఈ 2020లో జరుగుతున్న యొక్క పరిస్థితి. అందుకోసంకే ప్రియమైన సంగమా, దేవుని యొక్క దాసునిగా మళ్ళీ మీకు అన్ని తెలుసు, ఆయన కూడా ఇంకొకసారి మాట్లాడాలన్న ఆశతోని ఈ దినం ఈ ప్రకటనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, దేవుడి చిన్న ప్రకటన ఎటువంటిదంటే, జరిగిన విషయంలో, జరుగుతున్న విషయంలో, జరగబోతున్న విషయంలో మాట్లాడుతుంది. ప్రియమైన సంఘం, ఒకటి గుర్తుపెట్టుకోండి, జరిగిన విషయంలో, జరుగుతున్న విషయంలో, జరగబోతున్న విషయంలో మాట్లాడుతాం. ఈ గొప్ప ప్రకటన ఆయన కుమారునికి ఇచ్చి, ఆయన శిష్యుడైన యోహానికి ఇచ్చి, ఆ శిష్యుడు ఈ దినము 7 దీపస్తంభములకు అనగా 7 దీపస్తంభములు అనగా 7 సంఘాలు, ప్రియమైన సంఘం 7 సంఘాలకు ఇచ్చి, ప్రియమైన సంఘమా, ఈ గొప్ప అభిషేకాలు మీకు ఇలా మనము, నువ్వు నేను ఎంత అదృష్టవంతులమంటే ఒక మన సంఘాలకు ఇచ్చి, ఈ సంఘంలో కాని వాళ్ళకు మళ్ళీ దొరకలేదు ప్రకటన, దొరుకుతలేదు. ఎంత ఆలోచన చేసిన వాళ్ళకు దొరకదు కూడా. ఈ ప్రకటనలో ఉన్న గొప్పతనం ఏంటిది, ఈ సంఘంలో ఉన్న గొప్పతనం ఏంటిదో మనం కొన్ని మాటలు మనం తెలుసుకుందాం ప్రియమైన సంఘం. అసలు ఈ సంఘం ఎక్కడి నుంచి పుట్టింది? ఈ యొక్క సంఘం విషయంలో నేను ప్రకటన మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు ఇంకొక ఆఖరి వచనంలో మాట్లాడుతూ ఉంటాను. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో మాట్లాడుతున్నా. అసలు ముఖ్యమైన మాటలు నేను ఇదే మాట్లాడాలని. ద మిస్టరీ ఆఫ్ ద 7 stars which thou sawest in my right hand, and the 7 golden lampstands. The 7 stars are the 7 angels. The 7 stars are the angels of the 7 churches, and the 7 lampstands which thou sawest are the 7 churches. ప్రియమైన సంఘమా, ఈ యొక్క 7 దీపస్తంభముల గురించి నేను మాట్లాడుతున్నా. ఇంకా దేవదూతలు 7 దూతల గురించి తర్వాత మాట్లాడతా. ఈ యొక్క 7 దూతలు 7 మన సంఘాల మధ్యలో ఉన్న యేసు ప్రభు గురించి తర్వాత మాట్లాడతా. దూతల గురించి తర్వాత మాట్లాడతా. ఆయన మొదటిగా మీకు సంఘం గురించి మాట్లాడుతున్నా. ఈ యొక్క సంఘంలో ఉన్న గొప్పతనం ఏంటిది? ఈ యొక్క 7 దీపస్తంభంలో ఉన్న గొప్పతనం ఏంటి? అసలు ఈ సంఘం ఎట్లా పుట్టింది? ఒకవేళ మా ఈ యొక్క ప్రపంచం యావత్తు ఈ యొక్క 7 దీపస్తంభంలో 7 సంఘం, మనకు ఏషియాఖండంలో ఉన్న 7 ప్రాంతాలకు 7 దీపస్తంభం మన ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉంటుంటే ఆ పేర్లతో సహా ఉంటుంది. సంఘంలో ఉన్న గొప్పతనం, అసలు ఈ సంఘం ఎక్కడ పుట్టిందంటే, మనకు మోషే దగ్గర నుంచి ఎర్షిలం, ఈ 7 దీపస్తంభములకి మొదటిది స్తంభంలో నుంచి పుట్టింది. ఆ మొదటి దీపస్తంభం ఏంటంటే ఎర్షిలేం మందిరం. ఆ ఎర్షిలేం మందిరము
అరణ్యములో సేనా కొండ పైన అరణ్యం కింద గుడారముల నుంచి పుట్టింది ప్రేమల సంగమ. ఈ యొక్క గుడారం మొదటి ఈ గుడారమును కంటే ముందు దేవుని కనపరిచేది ఏ విధంగా మళ్ళీ అర్పణలు యాకోబు అర్పించింది, ఇసాకు అర్పించింది, మళ్ళా అబ్రాహాము అర్పించింది, నోవా అర్పించింది, ఏబేలు అర్పించింది. ఇవంతా బలు అర్పణలతోనే ఆ దినము దేవునితో మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత మళ్ళా పిల్లలు అనక ఇజ్రాయెల్ దేశం 12 గోత్రాలు ఐగుప్తు రాజ్యం గెలిపోయినాక వాళ్ళ యొక్క జనాభా సంఖ్య ఎంత జనాభా సంఖ్య అయిపోయిందంటే ఒక రాజ్యము కంటే జనాభా సంఖ్య. ఆ జనాభా సంఖ్యకు మొదటిగా ఆజ్ఞలతో ఆ సంఘంగా వాళ్ళు మొదటిగా గుడారముతోని మన దేవుడు మనల్ని నడిపించినట్టు, ఆ యొక్క జనాభా సంఖ్య నడిపించినట్టు మనకు స్వేచ్ఛగా ఉంటుంది. ఆ సంఘముతోని ఆ గుడారంతోని ఇజ్రాయేలు నడుస్తూ ఉంటే ముంగట సముద్రం వచ్చిన పాయలైపోయింది, కొండలు వచ్చిన బద్దలైంది, ఏ దేశస్తులు వచ్చిన కూడా బద్దలైంది. ఆఖరికి కానాను దేశము మొత్తం స్వాతంత్రించుకుంటుంది, సంఘము స్వాతంత్రించుకుంటుంది. ఇంకొక విషయం చూపెడుతున్నప్పుడు ఏమైనా సంఘమా, ఈ యొక్క సంఘానికి దేవుడు 10 ఆజ్ఞలు కూడా ఇచ్చాడు. ఈ దినము ఈ యొక్క 10 ఆజ్ఞలు సంఘానికి ఇచ్చినప్పుడు సంఘము ఈ యొక్క ఆజ్ఞలతోని ప్రపంచం యావత్తు దేశాలను పరిపాలిస్తుంది ప్రేమని సంఘం. ప్రపంచం యావత్తు ఈ దినం ఇజ్రాయెల్ దేశం అయితే ఈ 10 ఆజ్ఞలను ఖచ్చితంగా ఉంటుంది. ఈ 10 ఆజ్ఞలలో సుమారు 600 ఆజ్ఞలు కూడా పుట్టినని నేను విన్నాను. కానీ ఒకటి మనకు విశేషం, ఈ యొక్క మొదటి ఈ 4 అలాగే దేవుని గణపరిచే ఆజ్ఞలను పక్కకు పెట్టి మిగిలిన అన్ని ఆజ్ఞలు కూడా ప్రపంచంలో ప్రతి ఒక్క దేశం, ప్రతి ఒక్క కాండంలోనే ప్రతి ఒక్క దేశం కూడా పరిపాలనకు పెట్టుకున్నది. వాళ్ళ యొక్క రాజ్యాంగంగా వాళ్ళు నడిపించుకుంటున్నారు. మీరు 10 ఆజ్ఞలు చూస్తూ ఉంటుంటే ఈ దినము మనకు అన్ని విధాలుగా కనపడుతుంది. అనగా సంఘము దేవుడిచ్చిన ఆజ్ఞలతో సంఘము నడవగా సంఘము దేశాన్ని పరిపాలించింది, కాండాలను పరిపాలిస్తుంది, సముద్రం అవతలను పరిపాలిస్తుంది, మళ్ళా పట్టణాలను పరిపాలిస్తుంది, టౌన్స్ ని పరిపాలిస్తున్నది. అదే కాదు ప్రియమైన సంఘమా, వంశాలను పరిపాలిస్తున్నది, కుటుంబాన్ని పరిపాలిస్తుంది, వ్యక్తిగతంగా పరిపాలిస్తుంది. సంఘంకునేగా ఈ యొక్క ఆజ్ఞ ఈ విధంగా మనల్ని దీవిస్తుంది. ఈ విధంగా దేవుని గణపరుస్తున్న మాయపరిచినప్పుడు మనం దీవించబడుతున్న ప్రియమైన సంఘమా. అదే కాకుండా ప్రియమైన సంఘమా, యెరూషలేము మందిరం మొదటి కట్టబడ్డ మళ్ళా ఆ యొక్క దేవుని యొక్క దాసుడైన సొలొమోను రాజు మొదటిగా మొత్తం ఆ యెరూషలేము మొదటి మందిరం ఆయా మోరాయ కొండ పైన చెట్టు అనే యొక్క రాయి పైన ఆ యొక్క మందిరం కట్టబడ్డది. ఆ మందిరంలో మళ్ళా లోపల 4 దిక్కుల బంగారంతోనే ఉండిపోయింది. పైన బంగారమే, మళ్ళా కింద బంగారమే. అందులో ఉన్న మందసం పైన ఉన్న కృపా సింహాసనం పైన ఉన్న 2 చెరువులు అంత బంగారమే. దేవుని కనపరచాలంటే మాయమతాన్ని కనపరచాలి ప్రియమైన సంఘం.
ఈ ప్రపంచంలో యావత్తు ఒక దేశం, ఒక సంఘం ఉన్నదంటే, దేవుని ఘనపరిచిందంటే, బంగారంతో ఘనపరిచిందంటే కేవలం యెరూషలేము మందిరమే. ప్రియమైన సంఘమా, మీకు మళ్ళా బయటలో చూస్తూ ఉంటుంటే దాన్ని ఎంత బంగారం దాని గురించి ఖర్చు పెట్టి దాని సంఘం కూడా తెలుసు. సంఘం ముఖ్యంగా ఇంకొక విషయం, ప్రియమైన సంఘమా, ఈ సంఘము నలుగురికి ఏ విధంగా లాభకరం మీకు నేను చూపించాలనుకుంటే, ఇదిగో ఆ దినము మళ్ళా స్థలము కాదు, ఆ మందిరం కట్టినాక ఏం చేసింది? ఏ విషయంలో ప్రార్థన చేసింది? అయ్యా, మేము పాపము చేయగా ఆ పాప నిమిత్తమే ఈ సంఘంలోకి వచ్చినప్పుడు, మేము ఏడుకున్నప్పుడు, అయ్యా మేము క్షమించి దేవుడా అన్నప్పుడు, మీరు క్షమించాలి దేవుడా అనేసి, ఆ విధంగా మా శత్రువుల విషయంలో మీ పాదం దగ్గర వచ్చినప్పుడు, ఒకవేళ వర్షం రాకపోతే వర్షం కావాలి కూడా మీ పాదం దగ్గర వచ్చినప్పుడు, ఒకవేళ తెగులు వచ్చినప్పుడు, అయ్యా తెగులను దాటించి దేవుడు అనేసి మీ దగ్గర సంఘంలో ప్రార్థన చేసినప్పుడు, కొన్నిసార్లు దుఃఖంగా మేము ఉన్నప్పుడు, మేము మీ సంఘానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు, కొన్నిసార్లు మా దేశాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసినప్పుడు మేము ప్రార్థన చేసినప్పుడు, కొన్నిసార్లు మమ్మల్ని మళ్ళా బానిసత్వంగా తీసుకెళ్ళిపోయినప్పుడు మేము ప్రార్థన చేసినప్పుడు, కొన్నిసార్లు మళ్ళా అన్యులు ఈ సంఘంలోకి వచ్చి అయ్యా నేను కనపరుస్తాను భయపడతానని అన్నప్పుడు, మీకు అన్నిటి విషయంలో సంఘముగా మనం ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? వాళ్ళొక రాజ్యం నుంచి దేవుడే వచ్చి అక్కడ దేవుని యొక్క మహిమతో నింపబడింది. సంఘంలో మనం ఏది అడిగినా కూడా దేవుని యొక్క మహిమతో మనం అంగీకారం. అందుకోసం ఈ దినము 7 దీపస్తంభములు అనగా 7 దీపస్తంభములు అనగా 7 కాండాలలో 7 దీపస్తంభం అనగా మొదటిగా చిన్న ప్రాంతాల నుంచి ప్రారంభమై ఆ ప్రాంతాలను పోయి కాండంలో పోయి ప్రపంచం యావత్తు దేవుని యొక్క సంఘంగా ఉండిపోయింది. సంఘముల నుంచే ప్రపంచం యావత్తు గొప్ప పరిపాలన. మనం అనేక దేశాలను చూస్తున్నాం. అనేక దేశాలు ఈ యొక్క సంఘం ద్వారా వాళ్ళు ప్రపంచం యావత్తు సాధించారు. ఆ దేశాలు ఇంకా ఉన్నాయి, ఆ రాయి ఇంకా ఉన్నది. ఆ రాయి విషయంలో కూడా వాళ్ళ ఉన్నతంగా దేవుని కనపరచాలి, మాయపరచాలి. వాళ్ళొక రాజ్యానికి వెళ్ళాలంటే, ఈ కష్టాల నుంచి వెళ్ళిపోవాలంటే సంఘంగా మనం ఉండి దేవుని కనపరచాలి. ఆ సంఘమే దీపస్తంభం. ఆ సంఘమే ఆ దీపస్తంభమై దేవుని యేసు ఆయన కుమారుని యేసుకిచ్చి ఈ దీపస్తంభంలో నుంచి ఆశీర్వాదాలు మనకి యేసయ్య తండ్రి దగ్గర నుంచి. ఈ యొక్క సంఘమే తిరిగి పరలోక రాజ్యం యొక్క మహిమలో ఈ సంఘమే నూతనమైన యెరూషలేము పట్టణంగా యేసయ్య మనం నడిపిస్తాడు. కానీ ఈ యొక్క సంఘమే దేవుని మధ్యలోకి తీసుకెళ్ళి దేవుని యొక్క ఆశీర్వాదం మనలోపటి నుంచి లేని వ్యాధి మనం సమస్తాన్ని తీసేస్తాం. కేవలం సంఘమే. నువ్వు సంఘంగా ఉంటేనే నన్ను జరుగుతాయి. నువ్వు సంఘం ఉంటే దీవించబడతావు. నువ్వు సంఘంగా ఉంటే పరలోక రాజ్యంలో దేవుని దగ్గరికి మళ్ళీ మనం కలుసుకుంటాం. ఎల్లకాలం అభిషేకంతో కలుసుకుంటాం.
ముందుగా నేను కలుసుకుంటున్నా, మీరు కూడా కలుసుకుంటారు. మన యేసయ్య మన యేసయ్య మరణం నుంచి లేచి తెలుసా? ఆ మరణం నుంచి మనం దాటించేది సంఘమే మన మరణాల నుంచి తీసేస్తాయి, సంఘమే బాధల నుంచి తీసేస్తాయి, సంఘమే మన పాపాలను తీసేస్తాయి, సంఘమే మన శత్రువులను హతమారుస్తాయి, సంఘమే వ్యాధులను తీసేస్తాయి, సంఘమే ప్రతి అవినీతి అబద్ధాన్ని దూరం చేస్తారు. ఈ సంఘాన్ని ఈ యొక్క ఏడు తీపిస్తాం, దేవుని కనిపించే ఏడు కాలం కనిపిస్తుంది. మనం కూడా కనిపిస్తాం ఉంది, దేవుని కనిపించింది, యేసయ్య ద్వారా కనిపించింది. పరిశుద్ధాత్మ సాహసం, అగ్ని పరిశుద్ధాత్మ సాహసం మనం వర్ధిలో ఉంటాం. ఈ యొక్క వర్ధిలో మనం అందరూ ముఖ్యంగా ఈ యొక్క సంఘం మీరు విచారపడదు. మన సంఘం ఈ యొక్క సంఘమే మన అందుకోసానికి ఎవరైతే ముద్ర వేయబడ్డారో వాళ్ళు రక్షింపబడుతున్నారు. ప్రియమైన వాళ్ళు ఇటువంటి తెగుల నుంచి దాటుతున్నారు, ఇటువంటి తెగుల్లో వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎవరైతే సంఘంగా ముద్ర లేదో కోట్ల ప్రజలు సరిపోతున్నారు, వ్యాపారాలు ఆగిపోయినాయి, ట్రైన్స్ ఆగిపోయినాయి, మొత్తం సమస్తం ఆగిపోయింది. ఇప్పుడు మనము ముందుకు సాగాలంటే, మనము బ్రతకాలంటే సంఘం నీ ముందు వస్తుంది, సంఘం గాని దగ్గరికి తీసుకొస్తున్న ప్రేమ, సంఘమే మన ఆశీర్వాదం, సంఘమే మనల్ని నడిపిస్తుంది. నీకు చూపించిన మీరు ప్రకటన 1వ అధ్యాయంలో చూస్తే సమస్తం తెలుస్తుంది. దేవుని నామమున దేవునికి వందనాలు. ఈ గొప్ప అభిషేకం మనకు అందరికీ, ప్రపంచం యావత్తుకి సంఘం ద్వారా కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్.